ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఈ దినము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాచే కథ మొత్తం మార్చబడిన రాహాబును గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో భాగంగా మనం ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథము ముందుగా రాహాబుని ఏమని పరిచయం చేస్తుందో మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తూ ఉంటాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యవచనాల్లో యెహోషువ గ్రంథము రాహాబుని ఏమని పరిచయం చేస్తుందంటే వేశ్య అని పరిచయం చేస్తుంది, వేశ్య అని తెలియజేస్తూ ఉంది. అయితే ఒక వేశ్యగా ఉన్న రాహాబు కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చివేస్తున్నాడో మనం తెలుసుకొనక ముందు యెహోషువ వేగుల వారిని ఎందుకు పంపాడో ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేగుల వారు అంటే విరోధుల సంగతులను తెలుసుకున్నటకు పంపబడిన వారు అని అర్థమై ఉన్నది. అయితే వీరు గూఢాచారులుగా కూడా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. వేగులు వారని పిలిచిన, గూఢాచారులని పిలిచిన వీరి పని ఒకటే అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను దేశ పరిస్థితులను తెలుసుకున్నటకు మోషే ఏ విధంగా అయితే వేగుల వారిని పంపి ఉన్నాడో అదే విధానంలో యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణ పరిస్థితులను తెలుసుకున్నటకు యెహోషువ వేగుల వారిని యెరికోకు పంపుటను మనం చూస్తూ ఉంటాం. యెరికో పట్టణమును చూచుటకు యెహోషువ పంపిన వేగుల వారు షిత్తీము నుండి వెలుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. షిత్తీము అనేది యోర్దాను నదికి తూర్పు దిక్కున మోయాబు మైదాన ప్రాంతంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికోను గురించి మనం ఆలోచిస్తే యెరికో యోర్దానుకు పశ్చిమాన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా ప్రాచీన పట్టణము. ఇది కానానులోకి ఇశ్రాయేలు వారు ప్రవేశించే మార్గానికి అడ్డంగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని కోట కూడా చాలా పటిష్టమైన కోట గోడ ఉన్నది. ఈ పట్టణము యెరికో వారికి చాలా భద్రత గల పట్టణం. అయితే యెరికో ప్రజలు పూర్తిగా భ్రష్టమైపోయిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని శిక్షించే సాధనంగా దేవుడు ఇశ్రాయేలు వారిని వాడుకొనుటకు ఆనాడు ఉద్దేశించి యెహోషువ ద్వారా వేగుల వారిని యెరికోకు వేగు చూచుటకు పంపుటను మనం చూస్తూ ఉంటాం. యెరికోపై ఎంతటి శాపం ఉన్నదంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16లో మనం చూస్తే యెహోవా యెరికో పట్టణమును ఇశ్రాయేలు వారికి అప్పగించుటకు ఉద్దేశించాడు. అంతేకాకుండా దాని నివాసులను హతమార్చుటకు ఉద్దేశించినట్లు అక్కడ మనకు కనబడుతుంది. అంటే అంత శాపము వారిపై ఉన్నదని మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17లో మనం చూస్తే ఈ విధంగా రాయబడి ఉండటం మనం చూస్తాం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అని మనం చూడగలం. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18లో మనం చూస్తే శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26లో మనం చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని మనం చూడగలం. అంటే ఇంత శాపము యెరికోపై ఉన్నదని మనకి తెలియజేయబడుతుంది. అయితే దేవుడు యెహోషువ ద్వారా ఈ విధంగా తెలియజేసినప్పటికీ కూడా ఒకడు దేవుని మాటకి భయపడక లోబడక తేలిగ్గా దేవుని మాటను తీసుకొని వెండిని బంగారు కమ్మిని ఆశించి తీసుకొని అతడు నివాసం ఉంటున్న డేరాల మధ్య దొంగలించి భూమిలో దాయగా ఈ విషయము యెహోషువకి తెలియపరచబడినప్పుడు వారిని వాని కుటుంబీకులను రాళ్లతో కొట్టి వారిని అగ్నితో సజీవ దహనము చేయుటను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. వీరే యోధా గోత్రానికి చెందిన జెరహు ముని మనమడును జబ్ది మనముడినైన కర్మీ కుమారుణ్ణైన
ఆకాను వాని కుటుంబమే ఈ కుటుంబము అని మనకి తెలియజేయబడుతుంది. ఈ విధంగా ఆకాను కుటుంబము సజీవ దహనము ఆనాడు చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అంత శాపము ఈ యెరికోపై ఉంది. అయితే ఇంత చరిత్ర తెలిసి కూడా ఇంకొకడు యెరికో పట్టణమును కట్టుటకు దానికి పునాది వేశాడు. వేసిన తదుపరి వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. తరువాత పునాది వేసిన వాని రెండో కుమారుడు కూడా చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇందుకీ ఈ యెరికో పట్టణమును కట్టుటకు పునాది వేసిన వాడు ఎవడంటే వాడే బేతేలీయుడైన ఈహేలు. వీని పెద్ద కుమారుడు అభిరాము, చిన్న కుమారుడు సెగూబు అనువారిగా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడగలం. అంటే ఇంత శాపము యెరికోపై నిలిచున్నదని ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత వివరంగా మనం తెలుసుకోకపోతే యెరికోపై ఎంతటి శాపం ఉన్నదో మనకు తెలియదు. ఇటువంటి శాపమునకు కారణం ఏంటంటే మనుషులు చేసిన పాపపు క్రియలే, మనుషులు చేసిన దుర్మార్గపు క్రియలే, మనుషులు చేసిన దేవునికి విరోధమైన హేయ క్రియలే అని మనం తెలుసుకోవాలి. ఇటువంటి శాపగ్రస్తమైన పట్టణపు ప్రాకారంపై నివాసం ఉంటున్న స్త్రీగా, వేశ్యగా రాహాబుని మనం చూస్తూ ఉంటాం. గనుకనే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది అని మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే యెరికో గోడ ఎంత బలమైనదో, ఎంత మందంగా ఉండినదో మనకి తెలియజేయబడుతుంది. చరిత్ర పరంగా మనం చూస్తే యెరికో గోడ 30 అడుగుల ఎత్తు ఉండి అనేక అడుగుల మందం ఉందని తెలియపరచబడుతుంది. రాహాబు ఇల్లు ఈ గోడ మీద ఉందని మనకు తెలియజేయబడుతుంది. యెరికోలో రాహాబు ఇల్లు ఒక్కటే సురక్షిత ప్రదేశ స్థలమని మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెరికో గోడపై నివాసం ఉంటున్న ఈమె ఒక వేశ్య అని మనం చూస్తూ ఉన్నాం. వేశ్య అంటే అనేకులకు తన దేహమును అమ్ముకొనున్నది, భ్రష్టురాలుగా జీవించినది. గనుకనే ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉన్నదని మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే రాహాబు అనే మాటకు అర్థం ఏంటంటే విశాలత అని అర్థం. అంటే ఈమె పాపములో విశాలముగా తిరిగినది, భయంకరమైన వ్యభిచారి. మరొక అర్థం ఏంటంటే గర్వము. అంటే ఈమె గర్విష్ఠురాలై వ్యభిచారములో విశాలముగా తిరిగినది, జీవించినది అని మనకి తెలియజేయబడుతూ ఉంది. ఆత్మను నిర్లక్ష్య పెట్టి దేవునితో ఎట్టి సంబంధము లేకుండా, దైవ భయము లేకుండా, పెద్దల భయము లేకుండా భ్రష్టురాలుగా జీవించినది అనే విషయం మనకు తెలియజేయబడుతుంది. అయితే ఈ రాహాబు ఈ విధంగా జీవించటకు ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు యెరికో ప్రజలు వ్యభిచార పాపమును ఘోర పాపంగా ఎంచకపోవడాన్ని బట్టి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆనాటి యెరికో ప్రజలు దుష్ట కార్యాలకు, భ్రష్ట కార్యాలకు బాగా అలవాటు పడిన వారిగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల వివరణ మనకి తెలియజేసే ఆత్మీయ హెచ్చరికలు ఏంటంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పాడైపోటకు, చెడిపోటకు, పతనమైపోటకు సమాజ ప్రభావం కూడా ఉంటుందనే విషయము ఈ విషయాల వివరణ మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు వేశ్యగు పాపాత్మురాలే కాదు, ఆమె పూటకోళ్ళ ఇల్లు నడిపేదని పురాతన కాలపు యోధా పండితులు తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం. పూటకోళ్ళ ఇల్లు అనగా సత్రము అని అర్థం. ఆయా ప్రయాణస్తులు బస చేయు నిమిత్తము ఏర్పరచబడిన సత్రములే ఈ పూటకోళ్ళ ఇల్లులై ఉన్నాయని లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితం కలిగిన రాహాబు కథ మొత్తాన్ని బైబిల్లో ఉన్న దేవుడు ఎలా మార్చివేస్తున్నాడో, తద్వారా ఆనాటి ప్రజలకు, నేటి ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చున్నాడో కొంత వివరంగా, లోతుగా వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ విషయాన్ని ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొంత లోతుగా మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, బైబిల్లోని దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు మీరు నేర్చుకున్నటకు, తెలుసుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ అంశ సందేశాలు వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి విశ్వాసంలో మీరు బలపరచండి, వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి ప్రభువా. ఇదే అంశ సందేశంలో వచ్చేవారు మరి అనేకమైన విషయాలు మేము ధ్యానం చేయబోచున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించి ఈ అంశ సందేశం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.